ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించనున్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగిన ప్రజాపాలనలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిష్కారంతో పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. అలాగే ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ను ముఖ్యమంత్రి రేవంత్ ఆవిష్కరిస్తారు. మంత్రివర్గ సహచరులతో పాటు అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తన నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. సంకెళ్లను తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ అన్నగా నేనున్నానని హామీనిస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందని ట్వీట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. తెలంగాణలో 17 స్థానాలకు పార్లమెంట్ కోఆర్డినేటర్లను నియమిస్తూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. కోఆర్డినేటర్లుగా మంత్రులు, సీనియర్ నాయకులకు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ కోఆర్డినేటర్ గా సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ కోఆర్డినేటర్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆదిలాబాద్ కోఆర్డినేటర్ గా మంత్రి సీతక్కకు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి నెల రోజులైందన్నారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి. సీఎం రేవంత్ పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని తెలిపారు. 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను దగ్గరగా చూశారని చెప్పారు. అందుకే ప్రజాప్రభుత్వంతో సమస్యలను తీరుస్తున్నారని తెలిపారు మల్లు రవి. సీఎం పేషీలో అన్ని వర్గాల అధికారులను నియమించి సమానత్వ భావనను నెలకొల్పారన్నారు. 6 గ్యారంటీల అమలు మొదలవడంతో ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం ఏర్పడిందన్నారు మల్లు రవి. సీఎం రేవంత్ నెల రోజుల పాలనపై నిర్మాత బండ్ల గణేష్ ప్రశంసలు జల్లు కురిపించారు. చెప్పిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు అద్భుతంగా పూర్తి చేస్తున్నారని అన్నారు. యావత్ దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా గడుపుతున్నారని, ప్రజా శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చకచకా దూసుకోవడం తనకు ఆనందంగా ఉందంటూ బండ్ల గణేష్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ప్రజాపాలన సదస్సులో మొత్తం 1,25,24,383 దరఖాస్తులు అందాయి. వీటిలో 5 హామీలకు సంబంధించి 1,05,91,636 అర్జీలు రాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 వచ్చాయి. ప్రజల నుంచి అందిన దరఖాస్తులన్నింటినీ ఈ నెల 17లోగా ఆన్లైన్లో పొందుపరచాలని ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కోమటిరెడ్డిని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే రోబోటిక్ టెక్నాలజీ ద్వారా మంత్రి కోమటిరెడ్డికి సర్జరీ జరిగింది. మెరుగైన చికిత్స అందించాలని వైద్య బృందానికి సీఎం సూచించారు. తుంటి ఆపరేషన్ తర్వాత సొంత నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి నరసింహన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మాజీ మంత్రి కేటీఆర్ పుష్పగుచ్చంతో పాటు శాల్వా కప్పి ఆయనను సాదరంగా నివాసంలోకి ఆహ్వానించారు. నరసింహన్ తో పాటు ఆయన సతీమణి కూడా కేసీఆర్ ను పరామర్శించేందుకు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రజల్లోని ఈర్ష్యే కారణమంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై తెలంగాణ భవన్లో సమీక్ష చేశారు. నిజాం సాగర్ మండలం మొత్తం దళిత బంధు ఇచ్చామన్న కేటీఆర్ దీంతో మిగతా వర్గాలు ఓర్చుకోలేకపోయాయని, తమకు ఓట్లు వేయలేదంటూ విశ్లేషించారు. సమాజమే ఇలా తయారైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బంధు పథకాలు దెబ్బ కొట్టాయంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికలపై కీలక సమావేశం జరిగింది. ఎన్నికల కమిటీలతో ప్రత్యేకంగా సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. ఎన్నికల సారథి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహాలు, పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చ జరిగింది. యువ ఓటర్ల ఆకర్షణ, కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారికి చేరువ కావడంపై ప్రధానంగా చర్చించారు. పల్లెలు, బస్తీలో బీజేపీని ప్రతి ఇంటికి చేరువ చేయాలని సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ టార్గెట్ తో పనిచేయాలని నాయకులను కోరారు. సిద్దిపేట జిల్లా పోలీసులపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. కొమరవెల్లి మల్లన్న కళ్యాణం తర్వాత తిరుగు పయనం అయ్యేందుకు ఆమె కాన్వాయ్ కోసం గంటసేపు వేచి చూడాల్సి వచ్చింది. వాహనాలను తోటబావి వద్దకు తీసుకురాకుండా కిలోమీటర్ దూరంలోనే నిలిపివేశారు. దీంతో ఆమె అధికారులపై అసహనం వ్యక్తం చేస్తూ తన సొంత వాహనంలో వెళ్లిపోయారు.
రీడిజైన్ పేరుతో కాళేశ్వరంలో ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించిన డీకే అరుణ సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం సీబీఐ తెలంగాణకే రావద్దని జీవో జారీ చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఆ జీవోను రద్దు చేయాలని కోరారు. కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారిందని విమర్శించిన బీజేపీ చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం ఇంకా ఉందని, కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిగితే ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. నియంతృత్వ పాలకుల మీదే తిరుగుబాటు ఉంటుందని, తమది ప్రజాస్వామ్య పాలన అని, తమపై తిరుగుబాటు ఉండదని చెప్పారు. ఇప్పుడే ప్రజలు అధికారులు స్వాతంత్ర్యం వచ్చినట్లు భావిస్తున్నారని అన్నారు భట్టి. హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గానికి నీరు ఇచ్చే అంశంపై ఈఎన్సీ మురళీధర్ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షలు జరిపారు. ప్రధానంగా పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిపారుదలపై సమీక్షించారు. సీతారామ పెండింగ్ పనులను చేపట్టాలని మంత్రి ఉత్తమ్ను తుమ్మల కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ లీడర్లే బీఆర్ఎస్ ను ఓడించారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదని, తమ బలహీనతలే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమన్నారు. సంఖ్యాపరంగా కాంగ్రెస్ గెలవచ్చు, కానీ నైతికంగా బీఆర్ఎస్ గెలిచిందన్నారు. పార్టీలో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించుకున్నారని, కాంగ్రెస్ లో ఎవరు సమర్థులు ఉన్నారని, ప్రజలు ఓట్లు వేశారని ప్రశ్నించారు. కార్యకర్తలది తప్పు కాదు, నాయకులుగా మనమే బాధ్యత వహించాలన్నారు. నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలని, అప్పుడే విజయం సాధ్యమన్నారు. ఏపీ రాజకీయాలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో బీసీలు అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను కేవలం అన్ని పార్టీలు రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నారని విమర్శించారు. సీనియర్ ఎన్టీఆర్ ఒక్కరే బీసీల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. ఈసారి కూడా సీఎం జగన్ బీసీలను మోసగించేందుకు మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదైంది. మహారాష్ట్రలోనే షోలాపూర్లో జరిగిన హిందూ జన్ ఆక్రోష్ ర్యాలీలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్టు జైల్ రోడ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లవ్ జిహాదీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొన్నారు. దీంతో ఐపీసీలోనే సెక్షన్ 153A, 295A కింద ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే నితేష్ రాణేపై కేసులు పెట్టారు. వైఎస్ రాజారెడ్డి వివాహ సందర్భంగా వైఎస్ షర్మిల బిజీగా గడుపుతున్నారు. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 15న సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీఎస్ఆర్టీసీ 4484 స్పెషల్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. నిన్నటి నుంచే ఈ ప్రత్యేక బస్సు సేవలను అందిస్తున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు స్పెషల్ సర్వీసులు నడుస్తాయని, వీటిలోనూ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ యాక్సిడెంట్ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. సాహిల్ పారిపోవడంలో తండ్రి షకీల్ పాత్రపై విచారణ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును కూడా జతచేసి విచారణ చేస్తున్నామన్నారు. సాహిల్ విదేశాల నుంచి ఇండియాలో ఎయిర్పోర్ట్లో దిగినా వెంటనే సిటీ పోలీసులకు సమాచారం వస్తుందని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. నిత్యావసర ధరలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ జనసేన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ సినిమా అయిపోయిందని, త్వరలో ఇంటికెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, వైసీపీ దుష్ట పాలనను అంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. చెల్లెల్ని ఆ రోజున జగనన్న బాణమన్నారని వెల్లడించారు. జగనన్న వదిలిన బాణం ఏమైంది ఈ రోజు? ఆ జగనన్నపైనే తిరుగుతూ ఉంది అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. వాళ్ళింట్లో వ్యవహారంతో మాకేంటి సంబంధం? ఆమెను నేనే ఆడిస్తున్నానంట. అంటే ఆ రోజున ఆవిడతో పాదయాత్ర చేయించింది కూడా నేనేనా? ఇప్పుడు కూడా నేనే ఆమెతో తిరుగుబాటు చేయించానట. ఇలాంటి అబద్ధాలు చెప్పడానికి సిగ్గుండాలి అంటూ ధ్వజమెత్తారు. మరోవైపు కాంగ్రెస్ నేత జేడీ శీలం కూడా సజ్జల కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ వైఎస్ మృతిపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. ఇన్నాళ్లకు వైఎస్ మరణం గుర్తొచ్చిందా అని మండిపడ్డారు జేడీ శీలం.
టీడీపీ చీఫ్ చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఏపీ మంత్రి అమ్మటి రాంబాబు అన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు పోవాల్సిందేనని తెలిపారు. అధికారం కోసం ఏ గడ్డైనా కరిచే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ ఓడించలేరని అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. వైసీపీ పాలనలో బీసీలపై దాడులు జరుగుతున్నాయని వెల్లడించారు. బీసీలకు ఇచ్చిన అనేక వాగ్దానాలను నెరవేర్చలేదని పురంధేశ్వరి విమర్శించారు. నా బీసీలు అనే అర్హత సీఎం జగన్ కు లేదని స్పష్టం చేశారు. వైసీపీని వీడడంపై క్లారిటీ ఇచ్చారు క్రికెటర్ అంబటి రాయుడు. వృత్తిపరమైన క్రికెట్ ఆట కారణంగా తాను రాజకీయాలకు దూరమవుతున్నట్లు తెలిపారు. జనవరిలో ఇంటర్నేషనల్ లీగ్ T20లో ముంబై తరపున ఆడబోతున్నట్లు తెలిపారు. ఈ కారణంగా రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించలేనని తెలిపారు. కాబట్టి వైసీపీకి రాజీనామా చేసినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తన భార్య ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారనే ప్రచారంపై మంత్రి బొత్స స్పందించారు. తాను టీవీలో చూసి తెలుసుకున్నానన్నారు. పార్టీ అధిష్టానం పోటీ చేయాలని సూచిస్తే ఝాన్సీ పోటీ చేస్తారని తెలిపారు. ఉద్యమాలు చేయడం కార్మికుల హక్కు అన్న ఆయన తాము అడ్డుకోబోమన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ మోసపూరిత హామీలు ఇస్తుందని చెప్పారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను కొల్లగొట్టిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. వైసీపీ పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయని, మరోసారి జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఒక్క ఛాన్స్ అన్నందుకు నమ్మి అవకాశం ఇచ్చిన ప్రజలను సీఎం జగన్ నట్టేట ముంచాడని మాజీ మంత్రి అఖిల ప్రియ అన్నారు. ఆళ్లగడ్డలో మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న చంద్రబాబు ఆదుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రాముడి పాలన వచ్చేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. వైసీపీ నేతలు వారి ఆస్తులను పెంచుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని మండిపడ్డారు. మార్పు రావాలన్నా, ప్రజలు బాగుండాలన్నా రావాల్సింది తెలుగుదేశమే అన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా పలువురిని చంద్రబాబు నియమించారు. మస్తాన్ యాదవ్ ను వెంకటగిరికి, అబ్దుల్ వాహిద్ ను నంద్యాలకు స్టేట్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా నియమించింది. వీరితో పాటు మరికొంతమందికి అవకాశం కల్పించింది. అంగన్వాడీల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇప్పటికే జీతాలు పెంచామని, ఎన్నికల తర్వాత మిగిలిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎస్మా చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. తమకు ఎవరిపైన కోపం లేదని, సమ్మెతో గర్భిణీలకు వైఎస్ఆర్ పోషణ కిట్లు అందడం లేదన్నదే తమ ఆవేదనని చెప్పుకొచ్చారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. టీడీపీ జనసేనలపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ నందిగాం సురేష్. టీడీపీ అధినేత చంద్రబాబుకు మళ్లీ జైలు జీవితం తప్పదని హెచ్చరించారు. రాజకీయాన్ని చంద్రబాబు వ్యాపారంగా మార్చారని, టీడీపీ హయాంలో హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఇక టీడీపీతో జనసేన పొత్తుపైన నందిగాం సురేష్ విమర్శలు చేశారు. తెలంగాణలో ఎన్నికల్లో జనసేన పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదన్నారు. బర్రెలక్కకు వచ్చినని ఓట్లు సైతం రాలేదని నందిగాం సురేష్ విమర్శలు కురిపించారు. ఎన్నికలకు ముందు వైసీపీని వీడే నేతల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ పదవికి సి రామచంద్రయ్య రాజీనామా చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు చిన్న భిన్నమయ్యాయని, అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశానని తెలిపారు. ఎమ్మెల్సీగా ఇంకా 3 సంవత్సరాల పదవీకాలం ఉన్నా రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. ప్రజా జీవితంలో రాజీ పడకుండా బ్రతుకుతున్నానని, ఇప్పటి వరకు రాజకీయ విలువలు కాపాడుకుంటూ వచ్చానని పేర్కొన్నారు. వైసీపీలో ఉన్నందుకు చాలా కాలం నుంచి అంతర్మదనం చెందానని, కొంతకాలం నుంచి మీడియాకు దూరంగా ఉన్నానని గుర్తు చేశారు. ఉరవకొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉరవకొండలో సామాజిక సాధికార బస్సు యాత్రని అడ్డుకునేందుకు అంగన్వాడీ కార్యకర్తలు యత్నించారు. కానీ అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఓవైపు జై జగన్ నినాదాలు, మరోవైపు సీఎం డౌన్ డౌన్ నినాదాలు ఆ ప్రాంతంలో హోరెత్తాయి. వైసీపీ నాయకులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇస్తామంటూ అంగన్వాడీలు ఆందోళన చేశారు. వారిని పోలీసులు అనుమతించలేదు. అంతేకాదు అంగన్వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషనర్ పర్యటించనుంది. ఎన్నికల అధికారుల బృందం ఇవాళ విజయవాడ చేరుకోనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు రాష్ట్రానికి రానున్నారు. రేపు పార్టీలతో భేటీ అవుతారు. ఓటర్ల జాబితాలో తప్పులు, ఫిర్యాదులపై రాష్ట్ర సీఈఓతో సమీక్ష నిర్వహిస్తారు. జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష చేస్తారు. ఎన్నికల సన్నద్ధతపై ఈ నెల 10న సీఈఓ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎన్నికల కమిషన్, కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులతో భేటీ అవుతుంది. టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లీగల్ నోటీసులు పంపారు. ఆధారాలు లేకుండా ఉమా తనపై హత్య, ఆర్థిక ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. వెంటనే దేవినేని ఉమా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే 10 కోట్ల రూపాయల దావా వేస్తానని నోటీసులో పేర్కొన్నారు. మంగళగిరిలోనే ప్రముఖ ఆలయాలను నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మిణి, తనయుడు దేవాన్స్తో కలిసి మంగళగిరిలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి కిరీటం అలంకరించి చెంచులక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో విషాదం నెలకొంది. కొంగరవారి పల్లెలో 6 రోజుల క్రితం తప్పిపోయిన చిన్నారి సోని కుమారి మృతి చెందింది. సమీపంలో ఉన్న అడవి ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. ఆ చిన్నారి మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా తయారైంది. చిన్నారి తల్లిదండ్రులు జార్ఖండ్ నుంచి కూలి పనుల కోసం వలస వచ్చి కొంగరవారి పల్లెలో బతుకుతున్నారు. బొకారో ఎక్స్ప్రెస్ లో పొగలు రావడం ప్రయాణికుల్ని హడలెత్తించింది. తీవ్ర భయాందోళనతో రైలు నుంచి కిందకు దూకేశారు, పరుగులు పెట్టారు. విశాఖపట్నం సమీపంలోని సింహాచలం రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. రైలు స్టేషన్ కు చేరుకునేసరికి ఇంజిన్ లో మంటలు కనిపించాయి. దీంతో ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రయాణికులు సైతం తలో దిక్కు పరుగులు పెట్టారు. నూజివీడులో 2 వైసీపీ కౌన్సిలర్లు రెచ్చిపోయారు. సాక్షాత్తు ఎమ్మెల్యే ప్రతాప్ ఆఫీసులోనే దాడులకు పాల్పడ్డారు. ఏకంగా కత్తులతోనే 2 కౌన్సిలర్లు పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక కౌన్సిలర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పొట్టా ఛాతిపై కత్తిగాట్లు పడ్డాయి. రక్తపు మడుగులో ఉన్న ఆ కౌన్సిలర్ను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మాల్దీవుల యువత సాధికారత డిప్యూటీ మంత్రి మరియం షియూనా, మంత్రులు మల్షా షరీఫ్, మౌజూమ్ మజీద్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఈ ఉదాంతాన్ని మాల్దీవుల ప్రభుత్వం దృష్టికి భారత్ తీసుకువచ్చింది. ప్రధాని మోడీ ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించారు. అక్కడ బీచ్ లో కాసేపు రెస్ట్ తీసుకున్నారు. అంతేకాదు స్నార్కెలింగ్ అనే అడ్వెంచరస్ స్విమ్మింగ్ చేసి సముద్ర గర్భంలోనే పగడపు దిబ్బలు, జీవరాశులను విజిట్ చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రధాని తన ఫోటోలను షేర్ చేశారు. అంతే మోడీ దెబ్బకు ఒక్కసారిగా ఇంటర్నెట్ లో లక్షద్వీప్ విజిటింగ్ ప్రాంతాలపై సెర్చింగ్ పెరిగింది. ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రి షియూనా చేసిన ట్వీట్ పై ఇంకా వివాదం కొనసాగుతుంది. ఈ ట్వీట్ పై భారత నెటిజన్లు భగ్గుమంటున్నారు. మాల్దీవుల పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. ఈ మేరకు టూర్లను రద్దు చేసుకున్న టికెట్ క్లిప్లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. బైకాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇటు సెలబ్రిటీలు కూడా మహమ్మద్ మజీద్ కు కౌంటర్ ఇచ్చారు. పౌరులు గౌరవం, న్యాయానికి మొదటి ప్రాధాన్యమనే స్ఫూర్తితో కొత్త నేర చట్టాలను రూపొందించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. పోలీసులు ఇప్పుడు లాఠీకి బదులుగా డేటాతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించిన డీజీపీలు, ఐజీపీల సదస్సులో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఎప్పుడైనా ఎక్కడైనా మహిళలు నిర్భయంగా పనిచేయగలిగే వారి భద్రతపై దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు. చెన్నై ట్రేడ్ సెంటర్ వేదికగా జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2024లో తమిళనాడు భారీగా పెట్టుబడులను ఆర్జించింది. యాపిల్ సప్లైర్స్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగాట్రాన్ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యాండై మోటార్స్ వంటి పలు సంస్థలతో $4.39 బిలియన్ ఒప్పందాలను తమిళనాడు ప్రభుత్వం చేసుకుంది. వీటి ద్వారా భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంపై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భగవంతుడు పిలిస్తే ఎవరైనా వెళ్తారు, మాకు దేవుడి నుంచి పిలుపు వస్తే మేము కూడా వెళ్తామని అన్నారు. ఇప్పటికే పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, రాజకీయ ప్రముఖులకు రామాలయ ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తాజాగా శరద్ పవార్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గతేడాది ఎన్సీపీ పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటానని చివరి నిమిషంలో మాట మార్చడంపై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా శరద్ పవార్ ను ప్రస్తావించకుండా కొందరు వ్యక్తులు కొంత వయసు వచ్చినప్పటికీ రిటైర్మెంట్ కు మాత్రం సిద్ధం కావట్లేదని అజిత్ పేర్కొన్నారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల పాటు లండన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ యూకే మధ్య ఉన్న రక్షణ, సహకార, భద్రత సంబంధాలపై యూకే రక్షణ మంత్రి గ్రాండ్ షాప్స్ తో చర్చించనున్నారు. ఈ విషయాన్ని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీని చలిగాలులు వణికిస్తున్నాయి. దీంతో 5వ తరగతి వరకు శీతాకాల సెలవులను మరో 5 రోజులు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. వారికి ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. పంజాబ్లో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోనే చల్లని వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 8 నుంచి 14 వరకు సెలవులు ప్రకటించినట్లు సీఎంఓ వెల్లడించింది. భారత వాయుసేన మరో ఘనత సాధించింది. అత్యంత కఠినమైన కార్గిల్ పర్వతాల్లోనే ఎయిర్ స్ట్రిప్ పై తొలిసారి C-130J విమానాన్ని రాత్రి వేళ ల్యాండింగ్ చేసింది. ఈ విషయాన్ని వాయుసేన సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ సైనిక విమానానికి 4 టర్బోప్రాప్ ఇంజన్లు ఉన్నాయి. గరుడ్ కమాండోల శిక్షణలో భాగంగా ఈ విన్యాసం చేసింది. టెరైన్ మాస్కింగ్ ను కూడా ఉపయోగించినట్లు వెల్లడించింది. రంగురంగుల గాలిపటాలతో కన్నుల పండుగకు వేదికైంది అహ్మదాబాద్. గుజరాత్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రివర్ ఫ్రంట్ లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్ థీమ్ తో ఉన్న గాలిపటాన్ని సీఎం ఎగరవేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీకి మెజారిటీ లభించింది. ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ సహా దాని మిత్రపక్షాలు ఈ ఎన్నికలను బహిష్కరిస్తూ దూరంగా ఉన్న వేళ అవామీ లీగ్ 3/200 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 300 సీట్లలో 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ 200 సీట్లను కైవసం చేసుకుని వరుసగా 4వసారి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. గోపాల్గంజ్ 3 నుంచి పోటీ చేసిన ప్రధాని హసీనా 2,49,965 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన నిజాముద్దీన్ లష్కర్ కు కేవలం 469 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1986 నుంచి ఈ స్థానంలో షేక్ హసీనా వరుసగా 8వసారి గెలిచారు. ఈ విజయంతో 76 ఏళ్ల షేక్ హసీనా వరుసగా 4వసారి, మొత్తంగా 5వసారి ప్రధాని పీఠం అధిరోహించనున్నారు. గాజాలో తమ దేశ బలగాలు చేస్తున్న భీకర యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ తన అన్ని లక్ష్యాలను సాధించే వరకు ఈ యుద్ధం ఎట్టి పరిస్థితులలో ఆగకూడదన్నారు. హమాస్ ను తుడిచిపెట్టేలా యుద్ధం చేయాలని, బందీలను తిరిగి తీసుకురావాలని, గాజా మరోసారి ఇజ్రాయెల్ కు ముప్పుగా మారకుండా చేయాలని IDF కు ఆదేశాలిచ్చామని తెలిపారు. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ యువ బాక్సర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఒక్క ఛాంపియన్షిప్ గెలవగానే దానితోనే సరిపెట్టుకుంటున్నారని, తానైతే 4 పదుల వయసు దాటినా ఇప్పటికీ మరో కొన్నేళ్లు ఆడాలని అనుకుంటున్నానని తెలిపారు. సౌకర్యాలు పెరగడంతో చాలా మంది మహిళలు బాక్సింగ్ కెరీర్ ఎంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆట పట్ల కసి ఉంటే దేశానికి వారికి మరిన్ని మెడల్స్ వస్తాయని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన ఉమెన్స్ T20 మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి గెలుపొందింది. దక్షిణాఫ్రికాపై 2వ టెస్టులో ఘన విజయం సాధించి కొత్త ఏడాదిలో శుభారంభం చేసిన టీమిండియా ఇప్పుడు మరో సిరీస్కు సిద్ధమైంది. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో 3 T20ల సిరీస్ లో తలపడనుంది. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ 16 మందితో జట్టును ఎంపిక చేసింది. టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 14 నెలల తర్వాత అంతర్జాతీయ T20లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఆయన రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని చెప్పారు. జనవరి 22న కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తానని అన్నారు. మరోవైపు రామ మందిర ప్రారంభోత్సవ వేళ హనుమాన్ చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాపై ₹5 రామ మందిరానికి విరాళంగా ఇవ్వనుంది. చిత్ర బృందం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చిరంజీవి ప్రకటించారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన గుంటూరు కారం సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. మహేష్ బాబు పాత్రను ఎలా డిజైన్ చేశారనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. మహేష్ బాబు సింపుల్ డైలాగ్స్, ఆట చూస్తావా అరే ఆయన మేనరిజం, పండు మిరపకాయలు ఆరబోసిన ప్లేస్ లో జరిగే ఫైట్ హైలైట్ గా కనిపిస్తున్నాయి. ఇక శ్రీలీలను చూస్తూ ఆయన చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.